LCM of 2.5, 0.5 and 0.175 is అన్నాడు. అయితే ఇలా డెసిమల్లో ఉన్నప్పుడు మనం LCM కనుక్కోవడం కష్టం కాబట్టి నేను ఫస్ట్ దాన్ని ఫ్రాక్షన్లోకి మారుస్తాను. 2.5 can be written as 5/2, 0.5 can be written as 1/2 and 0.175 can be written as, నేను ప్రస్తుతానికి దీన్ని పాయింట్ తర్వాత 3 నెంబర్స్ ఉంది కాబట్టి నేను 175/1000 అనుకుంటాను. తర్వాత క్యాన్సిల్ చేస్తాను చూడండి. 535s are 5 200s are, నెక్స్ట్ 5 7s are 5 40s are. సో 3 ఫ్రాక్షన్స్ ఉన్నాయమ్మా. ఒకటేమో మనకి 5/2, 1/2, 7/40. సో దీనికి ఏం కనుక్కోవాలి నేను? LCM. సో మనకు ఒక ఫార్ములా ఉంది. LCM ఆఫ్ ఫ్రాక్షన్స్ అంటే LCM ఆఫ్ న్యూమరేటర్స్ బై HCF ఆఫ్ డినామినేటర్స్. ఫ్రాక్షన్స్కి LCM కనుక్కోవాలంటే న్యూమరేటర్స్కి LCM వేయాలి, కింద ఫ్రాక్షన్స్కి HCF ఏం వేయాలి? డినామినేటర్స్కి వేసుకోవాలన్నమాట. సో LCM ఆఫ్ 5, 1, 7 బై HCF ఆఫ్ 2, 2, 40. సో 5కి 1కి 7కి LCM ఏమవుతుంది? నాకు 35. 2కి 2కి HCF 2a. ఎందుకు 2 టేబుల్ వస్తుంది? 2 1 2. అగైన్ 2కి 40కి HCF 2a. ఎందుకు? 2కి 40కి HCF 2 20 జార్ 40. రిమైండర్ ఎంత? 0. రిమైండర్ ఎక్కడ 0 వస్తుంది? దాని కరస్పాండ్ డివైజర్ కదా HCF మనకి. సో ఇదేమవుతుంది నాకు 2 HCF. సో 35/2, 17.5 is the LCM of the fractions. నెక్స్ట్ ఇక్కడ చూడండి, యాంగిల్ APB 60 అన్నాడు. 60. అప్పుడు ఇదేమవుతుంది నాకు? ఓవరాల్ యాంగిల్ 60 60. ఎందుకు? ఈ 2 ఈక్వల్ కదా, ఎక్స్టర్నల్ పాయింట్ కదా. 60 పోతే ఇంకెంత ఉండాలి మనకి? 120 ట్రయాంగిల్లో. అప్పుడు ఎంత ఉండాలి మనకి? 60 60 ఉండాలి. నెక్స్ట్ దెన్ కార్డ్ AB అన్నాడు. సో PA 9 అంటమ్మా. అప్పుడు PB కూడా ఏమవుతుంది నాకు? 9. ఇది 60 అన్నాడు. వాడు ఏం కనుక్కోమన్నాడు? కార్డ్ AB కనుక్కోమన్నాడు. ఓకే రైట్. ఎలా కనుక్కోవచ్చు చూడండి. సో PA ఈజ్ ఈక్వల్ టు 9, PB ఈజ్ ఈక్వల్ టు 9. అయితే AB ఈజీగా ఎలా కనుక్కోవచ్చు అంటే, మరి ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కదా. ఎందుకు? ఈ 2 ఈక్వల్. ఈ MP అనేది కామన్ సైడ్, MP కామన్ సైడ్. ఈ 2 ఈక్వల్ అండ్ ఈ యాంగిల్ 90 90 ఉంటుంది మనకి. ఓకే సో ఇప్పుడు ఇది 60 అయితే ఇది ఎంత అవుతుంది నాకు? 60. అప్పుడు చూడండి, ఈ ట్రయాంగిల్ చూడండి నాకు ఎలా ఉంది? నాకు 60 9. ఇదేమవుతుంది నాకు? ఇది కదా కనుక్కోవాల్సింది నేను, X. ఇదేం సైడ్? యాంగిల్ కానుకోండి. ఇదేం సైడ్? అడ్జసెంట్. యాంగిల్ ఇక్కడ ఉంటే ఇది ఆపోజిట్, యాంగిల్ ఇక్కడ ఉంది కదా మనకి. కాబట్టి ఇదేమవుతుంది నాకు? అడ్జసెంట్. ఇదేమవుతుంది నాకు? హైపోటెనస్. అడ్జసెంట్ టు హైపోటెనస్ ఉంటే ఏం వాడాలి? కాస్ థీటా. సో కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు X/9. 1/2 ఈజ్ ఈక్వల్ టు X/9. X ఈజ్ ఈక్వల్ టు 9/2. X 9/2. ఇది 9/2. ఇది 9/2. ఓవరాల్గా ఏమవుతుంది నాకు? 9. లేదు, కొంచెం కామన్ సెన్స్ బుర్ర ఉపయోగిస్తే ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు. ఏంటంటే చూడండి, డెడ్ ఈజీగా చెప్తాను చూడండి. ఎలా అంటే ఈ 60 అవునా కదా, ఇంకెంత ఉన్నారు మన టోటల్ ట్రయాంగిల్లో సమ్ము? 180లో 60 పోతే ఎంత? 120. అప్పుడు ఇదేమవుతుంది నాకు? 60. ఇదేమవుతుంది నాకు? 60. ఇప్పుడు PA ఎంత ఇచ్చాడు? 9. PA 9 అయితే PB ఎంత అవుతుంది నాకు? 9. ఇదే ప్రాపర్టీ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్కి ఎలా ఉండాలి మనకి? ఈక్వల్. ఇప్పుడు కొంచెం బుర్ర ఉపయోగిస్తే ఈ 60 ఏం ట్రయాంగిల్? ఈక్వల్ ట్రయాంగిల్. ఈక్వల్ ట్రయాంగిల్ అన్ని సైడ్స్ ఎలా ఉన్నారు మనకి? ఈక్వల్. సో ఇది 9 9. ఇదేం అవ్వాలి? 9. అయిపోయింది. అర్థమైందా? ఈక్వల్ ట్రయాంగిల్లో ఇది 9 ఇది 9 ఇది 9. ఫస్ట్ మెథడ్ ఎందుకు చేశానంటే, ఒకవేళ ఇలా కాకుండా వేరేగా ఇస్తే ఎలా చేయొచ్చు అని చెప్పి ట్రిగ్నోమెట్రీ యూస్ చేశాను అనమాట. అలా చేసినా కూడా మనకు 9 వచ్చింది. ఓకే నౌ ది ఆర్క్ ఆఫ్ ఎ సర్కిల్ ఆఫ్ రేడియస్ 30 హ్యావింగ్ లెంత్ 19 సెంటీమీటర్స్. సో ఆర్క్ లెంత్ ఇచ్చారు 19 సెంటీమీటర్. దెన్ ది యాంగిల్ సబ్టెండెడ్ ఇస్ డాష్ అన్నాడు. చూడండి చాలా సింపుల్. లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటి? లెంత్ ఆఫ్ ఆర్క్ 19 ఇచ్చాడు. లెంత్ ఆఫ్ ఆర్క్ ఫార్ములా ఏంటి? θ/360 ఇంటూ 2πr ఈజ్ ఈక్వల్ టు 19. సో θ కనుక్కోవాలి బై 360 ఇంటూ 2 ఇంటూ 22/7 ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 30 ఈజ్ ఈక్వల్ టు 19. ఇప్పుడు θ కనుక్కోవాలంటే మొత్తం అవతల పంపించాలి. సో అప్పుడు ఏమవుతుంది నాకు?
19 ఇంటూ 360 ఇంటూ 7 ఈ రెండు పైకి వెళ్తాయి, మిగతా రెండు కిందకు వస్తాయి. 2 ఇంటూ 22 ఇంటూ 30, 0 0 క్యాన్సిల్, 3 1s are 3 12s are 2 1s are 2 6s are 2 3s are 2 11s are. సో కింద 11 ఉంటుంది, పైన 19 ఇంటూ 3 ఇంటూ 7 బై 11. సో అప్రాక్సిమేట్గా మనకి 57 ఇంటూ 7 350, ఇది ఒక 49, 399 బై 11 అంటే 11 3 33, 6 9, 11 6, సో 36 పాయింట్ సంథింగ్. యా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్, ఆప్షన్ ఏ. ఓకే, 36. నెక్స్ట్ ఇక్కడ చూడమ్మా, వైల్ కంప్యూటింగ్ మీన్ ఆఫ్ గ్రూప్ డేటా we assume that the frequencies are centered at class marks of the classes. xi కనుక్కుంటాం కదా మనం. xi కనుక్కున్నప్పుడు xi అనేది మనకి క్లాస్ ఇంటర్వెల్లో, ఇప్పుడు x బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi కదా. ఇక్కడ xi మనకి క్లాస్ మార్క్ అంటే క్లాస్ ఇంటర్వెల్ మిడిల్ వాల్యూ కదా. సో అప్పుడు ఫ్రీక్వెన్సీని దీని ద్వారా మల్టిప్లై చేస్తున్నాం మనము. అంటే ఈ మెథడ్ యూస్ చేయాలంటే ఖచ్చితంగా మన ఎక్స్ అనేది ఏమైంది, మనకి క్లాస్ ఇంటర్వెల్లో ఒక మిడిల్ వాల్యూ. సో కాబట్టి చూడండి, వి అజ్యూమ్ దట్ ది ఫ్రీక్వెన్సీస్ ఆర్ సెంటర్డ్ అట్ క్లాస్ మార్క్స్ ఆఫ్ ది క్లాసెస్, ఆప్షన్ బి. నెక్స్ట్, ఇన్ మేకింగ్ 1000 రెవల్యూషన్స్ ద వీల్ కవర్స్ 88 కిలోమీటర్స్ దెన్ డయామీటర్ ఆఫ్ వీల్. చాలా సింపుల్. రెవల్యూషన్ ప్రాబ్లం వస్తే వెంటనే మీకు గుర్తు రావాల్సింది ఏంటి, రెవల్యూషన్స్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై 2πr. లైఫ్ లాంగ్ గుర్తుండాలి. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్ ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు, 1000 ఇచ్చేసాడు. 1000 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ 88 కిలోమీటర్ అంట, అంటే 88 ఇంటూ 1000 మీటర్. కిలోమీటర్ మీటర్ ఇంటూ 1000 వస్తే మీటర్ వస్తుంది, బై 2 ఇంటూ పై ఇంటూ ఆర్. సో 1000కి 1000 క్యాన్సిల్, సో 2πr ఈజ్ ఈక్వల్ టు 88. సో 2 ఇంటూ 22/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 88. సో 222 జార్ ఎంత మనకి 44/7 ఇంటూ r ఈజ్ ఈక్వల్ టు 88. 44 1s are 44 2s are. సో r ఈజ్ ఈక్వల్ టు 7 ఇక్కడ డివైడ్ అవుతుంది, అవతల పోతే 7 2s 14. దట్స్ ఇట్. పోతా ఉండొచ్చు ఇంకా మనం. 14 meters. ఓకే, సో ఇది సెంటీమీటర్ కాదు, మీటర్. నెక్స్ట్, ద ప్రాబిలిటీ దట్ కార్డ్ విల్ నాట్ బి ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏస్ రావడానికి ప్రాబిలిటీ అయితే మనకి 4/52. ఏస్ కానివి ఉంటాయి మనకి 48/52. టోటల్ 52లో 4 తీసేసేయండి, అంతే కదా. ఏస్ రావడానికి 4/52, ఏస్ రాకపోవడానికి ఎంత మనకి 48/52. సో ఏ టేబుల్ వస్తే మనకి 4 12s are 4 13s are 12/13. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్, ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ రెడ్ ఫేస్ కార్డ్. ఓవరాల్గా మనకి 4 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. సో దానిలో 2 రెడ్ ఉంటాయి, 2 బ్లాక్ ఉంటాయి, సమానంగా ఉంటాయి కాబట్టి. సో 2/52 అంటే 1/26. 1 సెకండ్, 2 సారీ ఫేస్ కార్డ్, నాట్ ఏస్ కార్డ్, ఫేస్ కార్డ్ ఇది. సారీ, నేను ఏస్ అనుకున్నాను. ఫేస్ కార్డ్స్ మనకి టోటల్ ఒక సెట్లో 3 ఉంటాయి. 3 అంటే టోటల్ 4 సెట్స్ అంటే మనకి 4 3s are 12 ఉంటాయి. 12లో 6 రెడ్ 6 బ్లాక్. ఈజీ క్వశ్చన్ ఇది. 6/52, 2 3s are 2 26 are 3/26 అంతే. నెక్స్ట్, ది హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఆఫ్ 2 numbers are 33 and 264. హెచ్సిఎఫ్ ఇచ్చేసారు 33, ఎల్సిఎం ఇచ్చేసారు 264. అయితే వెన్ ద ఫస్ట్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 2 ద కోషంట్ ఈస్ 3. మరి చూడండి, చాలా ఇంపార్టెంట్, చాలా ఈజీ. నేను రాస్తాను చూడండి, ఈజీ క్వశ్చన్. హెచ్సిఎఫ్ 33 అమ్మ, ఎల్సిఎం 264 అమ్మ. అయితే ఇక్కడ చూడమ్మా, వెన్ ఫస్ట్ నెంబర్ ఒక నెంబర్ అనుకుందాం ఎక్స్, ఇంకో నెంబర్ అనుకుందాం వై. మనకి ప్రాపర్టీ ప్రకారం ఏం తెలుసు, హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers. అవునా కదా. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమంట, వెన్ ఫస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2, ఫస్ట్ నెంబర్ ఈజ్ డివైడెడ్ బై 2 ద కోషంట్ ఈజ్ 33. అంటే ఫస్ట్ నెంబర్ ఏమవ్వాలి మనకి 66 అవ్వాలి, అంతే కదా. x/2 33 x ఏమవ్వాలి 2 × 30 66 అవ్వాలి. సో హెచ్సిఎఫ్
into LCM is equal to x into y. HCF ఎంత 33 into LCM is equal to x ఎంత మనకి 66 into y. LCM ఇచ్చేసారు కదా మనకి 264 వేసి. So 33 1s are 33 2s are 2 1s are 2 132s are. So y is equal to 132, other number C. సో నెక్స్ట్ ఇవన్నీ సింపుల్ మీకు యాంగిల్ పీ కనుక్కోవాలి. ఇది 40, ఇది 80, ఇది 40. అయితే ఏ టూ సైడ్స్ ప్రపోర్షన్ చెక్ చేసుకోండి. 6/12 అయింది, వెరీ గుడ్. 3√3 6√3 అయింది. అంటే ఏబి ప్రపోర్షనల్ టు ఆర్క్యూ, చూడండి ఇది దీనికి ప్రపోర్షనల్. నెక్స్ట్ ఏసీ ప్రపోర్షనల్ టు ఆర్పి. నెక్స్ట్ బీసీ ప్రపోర్షనల్ టు పీక్యూ ఆర్ క్యూపీ, ఎందుకంటే సికి పీ ఉంది ఇక్కడ సికి పీ ఉంది. ఓకే, ఏబి ఆర్క్యూ ఏసీ ఆర్పి. అయితే దేర్ ఫోర్ ట్రయాంగిల్ ఏబిసి దేనికి సిమిలరు? ఏకి నేరుగా ఏముంది మనకి ఆర్ ఉంది, ఆర్. బి కరస్పాండింగ్ ఏముంది మనకి క్యూ ఉంది, సి కరస్పాండింగ్ పి. అంటే యాంగిల్ ఏ యాంగిల్ ఆర్కి ఈక్వల్ అవ్వాలి, యాంగిల్ బి యాంగిల్ క్యూకి ఈక్వల్ అవ్వాలి, యాంగిల్ సి యాంగిల్ పీకి ఈక్వల్ అవ్వాలి. సో అడిగింది ఏంటి? యాంగిల్ పి. అంటే యాంగిల్ సి ఎంత ఉంది మనకి 40. 40 ఈజ్ ది ఆన్సర్. యాంగిల్ పి యాంగిల్ సికి ఈక్వల్ అవ్వాలి డైరెక్ట్గా ఇచ్చేసారు కదా 40. సి దగ్గర 40 కదా ఉంది. ప్రపోర్షనల్ దేనికి ప్రపోర్షనల్ చూడండి, ఏబిసి ఆర్పిక్యూకి ప్రపోర్షనల్ కాదు. ఇది సి దేనికి ప్రపోర్షనల్ మనకి పీకి ఉంది కదా, అంటే సిపి ఈక్వల్ అవ్వాలి కదా 40. సో నెక్స్ట్ ఇది ఈజీయే. పిఏ 14, ఈ టోటల్ ఎంత 14. అప్పుడు ఈ టోటల్ ఎంత అవుతుంది నాకు 14. పెరిమీటర్ ఏమవుతుంది నాకు సింపుల్ 14 + 14 28. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ అనుకోని, మళ్ళీ ఇక్కడ ఎక్స్ అనుకోండి, ఇక్కడ వై అనుకోని, ఇక్కడ వై అనుకోని, మళ్ళీ ఏమవుతాయి నాకు 14 - x + x క్యాన్సిల్ అయిపోద్ది. 14 - y + y క్యాన్సిల్ అయిపోద్ది. తెలుసుగా ప్రాబ్లం కూడా చేసాం మనం. ఇది టోటల్ 14, ఇది ఎక్స్ అనుకుంటే ఇదేమవుతుంది నాకు 14 - x, ఇది 14 - y. సో 14 - x ప్లస్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ 14 - y. సో ఈ రెండు క్యాన్సిల్, ఈ రెండు క్యాన్సిల్. 14 + 14 28. సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు యాడ్ చేసాను, 14 + 14 28. సో ఏ రోడ్ విచ్ ఇస్ 7 meters వైడ్ సరౌండ్స్ ఎ సర్క్యులర్ పార్క్ హూర్ సర్కంఫరెన్స్ ఇస్ 352. ఫైండ్ ద ఏరియా ఆఫ్ రోడ్. చాలా సింపుల్ అమ్మా. రోడ్ 7 meter వైడ్ అన్నాడు, సర్క్యులర్ పార్క్ సర్కంఫరెన్స్ 352 అన్నాడు. సర్క్యులర్ పార్క్ దాని చుట్టూ ఏముందంట, రోడ్ ఉందంట. చూడండి, a road which is 7 meter wide surrounds a circular park whose circumference is 352. then area of road అన్నాడు. ఈ రోడ్ విత్ 7 అంట. ఈ సర్కంఫరెన్స్ ఉంది కదా సార్ పార్క్, అదెంత ఇచ్చాడు 2πr = 352. అయితే ఫస్ట్ దాని రేడియస్ కనుక్కోండి. 2 × 22/7 × r = 352. సో r = 352 × 7/2 × 2. 11 2s are 11 3s 33, 2 2 11 2s 22, 2 1s are 2 16s are 2 1s are 2 8s are. సో r వాల్యూ వచ్చి 56. ఇది ఎంత అవుతుంది నాకు 56. ఓకే, సో వాడు ఏం కనుక్కోమన్నాడు? దెన్ ఏరియా ఆఫ్ రోడ్ అంటే బిగ్ సర్కిల్ మైనస్ స్మాల్ సర్కిల్ కదా ఏరియా ఆఫ్ రింగ్ అంటే. నాకు రోడ్ అంటే ఇదే కదా. సో బిగ్ సర్కిల్ ఏమవుతుంది నాకు రేడియస్ 56 + 7 63, స్మాల్ సర్కిల్ 56. సో π × R² మైనస్ π × స్మాల్ r². సో π × 63² - 56². దీని స్క్వేర్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, a² - b² ఫార్ములా ఏం సరిపోద్ది. a + b × a - b 63 + 56 × 63 - 56. సో 22/7 ఇదెంత అవుతుంది నాకు 119. ఇదెంత అవుతుంది నాకు 7 7 క్యాన్సల్. 22 × 119. సో ఎంత అవుతుంది మనకి 2 × 119 238. ఓకే, సో 238 అగైన్ 238. సో 8 6 2618 is the answer. ఆప్షన్ ఏ. మోడ్ అంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ అయిపోయింది. నెక్స్ట్ రింగ్ ఇచ్చేసాడు, విడ్త్ ఆఫ్ రింగ్ సేమ్ ఇందాక చేసినట్టే చేసుకోవాలి. మోడ్ మీన్ 12K 15K ఆల్రెడీ చేయించా. మోడ్ 12K మీన్ 15K.
మోడ్ 12k మీన్ 15k అంతేనా? మోడ్ 12k మీన్ 15k మీడియం కనుక్కోమన్నాడు. ఇది చూడండి, మనకేం తెలుసు, 3 మీడియన్ ఈజ్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 1 మోడ్ అంటే 3x ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 15k ప్లస్ 12k. సో 30 ప్లస్ 12, 3x ఈజ్ ఈక్వల్ టు 42k, x ఈజ్ ఈక్వల్ టు 14k అంటే మీడియన్ ఎంత మనకి 14k. నెక్స్ట్ ప్రాబిలిటీ ద డ్రాన్ కార్డ్ డ్రాన్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ ఇస్ నెయిదర్ ఏస్ నాట్ స్పేడ్. చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. అంటే ఏసు కాకూడదు, స్పేడు కాకూడదు. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏస్ కాకూడదు అంటే మనకి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 4 కార్డ్స్ ఇసేయండి, 48 కార్డ్స్ ఉంటాయి. దాంట్లో స్పేడ్ కూడా కాకూడదు. స్పేడ్స్ ఉంటే మనకి 13 ఉంటాయి. అంటే ఏమవుతాయి నాకు 35. కానీ స్పేడ్లో ఒక ఏస్ అనేది తీయేసాం కదా, మళ్ళీ స్పేడ్ 13 దిగు 12 చేయాలి అప్పుడు. కాబట్టి ఒకటి యాడ్ చేసుకోండి. ఒకటి యాడ్ చేయలేదు, ఒకటి ఎక్స్ట్రా తీయేస్తున్నాం మనం. ఇప్పుడు స్పేడ్లో మనం 13 తీయకూడదు, ఆల్రెడీ ఒక ఏస్ చేసాం కదా, ఇంకా రిమైనింగ్ 12 కదా ఉంటాయి. కానీ మనం ఎంత ఇస్తున్నాం, మనం 13 తీస్తున్నాం. కాబట్టి ఒక నెంబర్ తక్కువ వస్తుంది కాబట్టి ఏం చేసుకోవాలి, మనము యాడ్ చేసుకోవాలి. సో 36/52. సో దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే మనకి 4 9s are 4 13s are. సో 9/13 ఇస్ ది ఆన్సర్. 9/13 ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్. సో అంతే అండి. సో ఇది ఇవాళ డిస్కస్ చేసుకున్నాం మనము. 95కి 171కి మనం హెచ్సిఎఫ్ కనుక్కోవాలి, గ్రేటెస్ట్ పాసిబుల్ అంటే. సో 19 minutes per వస్తుంది. 19 5s are 95, 99s are 171. నెక్స్ట్ ఇది ఆడ్ న్యాచురల్ నెంబర్కి 0 వస్తుంది. ఎందుకంటే -1/4 అంటే ఆల్వేస్ ఏమవుతుంది, నాకు ఈవెన్ వస్తుంది, +1 అవుతుంది. ఇది +1 0 రావాలంటే ఇక్కడ ఏముండాలి, ఖచ్చితంగా -1 ఉండాలి. -1 పవర్ ఆడ్ నెంబర్ మాత్రమే మనకు మైనస్ వస్తుంది. ఎందుకంటే -1 పవర్ ఈవెన్ నెంబర్ ఏమవుతుంది, నాకు మళ్ళీ +1 వస్తుంది. సో కాబట్టి ఏమన్నా నాకు ఆడ్ న్యాచురల్ నెంబర్. సో రైట్, అక్కడ వరకు మనం డిస్కస్ చేసుకుందాం చాలు.